అన్నయ్యకి మర్దలకి తిండి పోటీ అనమాట. టోర్నమెంట్ లో రెండో తిండి పోటీ ఇదివరకు టోర్నమెంట్ లో నేనే గెలిచిన అనమాట. దాని తర్వాత వీళ్ళు జరగబోతుంది. వీళ్ళు దాకా గెలిచిన వాళ్ళు అంటే మొత్తం గెలిచి టోర్నమెంట్ ఒక లిస్ట్ ఉన్నాయి కదా, ఆ లిస్టు ప్రకారంగా గెలవబోతారు. ఇక నెక్స్ట్ మరి ఎవరు తింటారో ఎవరు గెలుస్తారో అనేది చూద్దాము. భార్యాభర్తలకు ఒకసారి, తర్వాత వదిన మర్దనులకు, బావ మర్దులకు, తర్వాత అన్న చెల్లెలకు గిట్లా టోర్నమెంట్ అనేది డిసైడ్ అయినాం అనమాట. ఆ టోర్నమెంట్ లో రెండో తిండి పోటీ ఇప్పుడు జరగబోతా అనేది. మేమైతే చేపల పులుసు వండుకున్న విషయం మీకు తెలిసిందే కదా. చేపల ఫ్రై, చేపల పులుసుతో తిండి పోటీ 650 గ్రాములు మేము తిన్నాము. ఇప్పుడు వీళ్ళకి కూడా అంతే 650 గ్రాములు అన్నము, 2 చేప ముక్కలు పెద్ద. మనం 750 తిన్నాము. ఈ మనిషి 750 పెట్టిన కిలో పెట్టిన పోటీ అన్న వాళ్ళు టక్క తింటాడు. అదే తర్వాత చేపల పులుసు పెట్టి అన్నం కింద పెట్టమంటే చేపలు మాత్రం బాగా పెట్టమంటాడు. అట్లా పోటీ అనేసరికి బాగా ఎక్కువ తిని నా మీద గెలుస్తా ఉంటాడు. లాస్ట్ ఇంటి పోటీలో నేను ఓడిపోయినా ఎంతసేపు ముచ్చడి చెప్తుంది, మాకు బాగా కడుపులో ఎలుకలు తిరుగుతా ఉన్నాయి, అక్క నన్ను చంపేటట్టున్నదని వీళ్ళిద్దరు చూస్తారు. అయినా సరే మరి ముచ్చట్లేదు, నేను ముందుకు కదా మీ అందరికి కూడా తెలిసిన విషయమే కదా. అదనమాట చేపల పులుసు, చేపల ఫ్రై, అన్నం మొత్తం కంప్లీట్ కావాలి. నేను మాట్లాడేది ఉన్నది కానీ ఆయన మాట్లాడిస్తారు, వీళ్ళు తింటారు. ఇక లాస్ట్ తిండి పోటీలో చేప ముక్క మిగిలింది. ఇక నేను మెల్లగా నంచుకుంటూ మిగిలిన ముక్క ఇంకో ముక్క తెచ్చుకున్నది మిగిలిన ముక్క. అదే ఇంకా ఫ్రై చేయంగా మిగిలిన ఉన్నాయి కదా. ఎవరికి వెళ్తారో చూద్దాం. మరి అక్కడ తినేది ఎవరు, గెలిచేది ఎవరు, ముళ్ళ కాడ నుంచి మింగేది ఎవరు, ముళ్ళుతో మింగినాక మరి హాస్పిటల్ పోయేది ఎవరు. వీళ్ళిద్దరికి ఎప్పుడు పెట్టలేదు కదా మనం. వీళ్ళిద్దరు మన మీద పోటీ పడ్డారు కానీ వీళ్ళిద్దరు ఎప్పుడు తినలేదు. జంట పక్షులు ఎప్పుడు తినలేదు. ఏమనంటే పుసపుస మాట్లాడుకుంటారు అంతే. ఇక తిండి పోటీలలో తిని మా మరదలు ఇంటి వెనక బాగా తింటానట కంప్లైంట్ వచ్చింది. ముల్కనూరు రైస్ మీరు తినేదేమంటే అవే తెస్తా అంటే సంవత్సరం కొడతాను అన్నయ్య బాధ ఎలా ఉచ్చుకుంటాడు ఎప్పటికీ. ఇప్పుడైతే మాట్లాడతాడు, మాట్లాడిపోతాడని. మొన్న వచ్చి 2 సార్లు ఏడ్చిండు. నేనే కళ్ళని తుడిచిన. అరే ఊకోరా ఏం కాదురా తిననీరా అని చెప్తే ఆఖా నుంచి మళ్ళీ ఇంకో బస్సు తెచ్చిండట. అవి కూడా అయిపోయినాయట. మమత నాసాల షాయి ఎందుకురా తినలేకనా, అంతగానో తినలేకనా. చూసావారా రాయసం పోటీ అంటే పుష్ప అనేటాడు, నా ముఖం కూడా చూస్తాడు. ఏమైందిరా ఒకసారి కూడా చెల్లె ముఖం చూడు, అటుముఖం చూడు, చూసుకోవాలి. గతగా చూసుకోవాలి. శత్రువులాగా చూసుకుంటారు కదా, మిత్రులాగా చూసుకుంటలేరు. కొట్టుకునేటట్టున్నారు ఇద్దరు వాళ్ళైతే. 2 చేతులు పడతాడు. ఒకటి ఏం నచ్చింది? చేపల ఫ్రై నచ్చిందా, అన్నయ్య చేపల పులుసు నచ్చిందా, నేను చేసిన చేపల ఫ్రై నచ్చిందా, నువ్వు చేసిన చేపల పులుసు నచ్చిందా? ఎట్లున్నా ఇద్దరం కలిసి చేసినా కదా, మనం ఏమనుకోవాలి. అబ్బా కలిపిండు మన చేపల ఫ్రై క్రెడిట్ నేను తీసుకునేటట్టున్నా కదా, అందుకని ఇద్దరం కలిసి చేసినాం కదా అంటాను. చేపల ఫ్రై నవ్వుతా అంటే కమ్మగా అనిపిస్తుంది. నువ్వు అట్లా అనుకుంటాను సపోర్ట్ చేస్తావు అనుకుంటాను. నా సపోర్ట్ ఎవరికి అంటే ఎవరిలో చూస్తా, ఎవరు ఎక్కువ పడితే వాళ్ళకి చేద్దాం. ఇద్దరు సమానంగా అనిపిస్తుంది. మా అమ్మతో కొంచెం ఎక్కువ వచ్చినట్టు అనిపిస్తుంది. ముళ్ళు తీసుకొని చేపలు తినడంటే అమ్మో పోరాడరా పోటెత్తరా ఇప్పుడు చెల్లెకి సపోర్ట్ చేస్తాను మంచిగా. మీ అన్న చెల్లెలకు కూడా పడుతుంది టోర్నమెంట్ లో. అప్పుడే ఎవరికి సపోర్ట్ చేస్తావు చూస్తాం మేము. అనే ఫాస్ట్ అనే కమాన్. ఒకటే జననం ఒకటే మరణం, ఓడిపోవద్దు. ఊడమంటది, బోల్దోమంటది, ఈ వంట మళ్ళీ ఆడబడి చేపిస్తుంది. నేను గిద్దొక పాట పాడతాను అనుకుంటాను. పాట వాడిని చూసి జనులారా, లోక బాంధవులారా, చూడండి జనులారా, లోక బాంధవులారా, మా భార్య నన్నైతే గెలవనిత్తలేదు. మాట అన్ని పోటీలలో నువ్వే గెలుస్తాను ఎక్కువ. అంటే నువ్వు గెలవనిచ్చినావా? ఉత్తప్పుడే కానీ తిండి పోటీలు అయితే నువ్వు గెలవనిచ్చినావా చెప్పు. నేను గెలవనిచ్చిన మర్యాద ఎవరికి మర్యాద? మర్యాద ఇచ్చి గెలిచిందా? మరి మొన్న నువ్వు ఏముందుకురా మర్యాద చేయలే మొత్తం టోర్నమెంట్ చేపల పులుసు నచ్చిందా? ఫ్రై బాగుంది కదా, ఎందుకంటే నేను చేసిన కాబట్టి ఫ్రై బాగుంటది. నూనెలో గొలిచింది కాబట్టి నచ్చింది. ఓహో నేను చేసినది కాదట, నూనెలో గొలిచినది నచ్చిందట. అన్నం కూడా నూనె కొలిస్తే అయిపోవు. ఫ్రై రైస్ అంటే కరెక్టే కదా, అవునవును అట్లా గుర్తు చేసుకోవాలి. వదిలేసి ఇద్దరు కొట్టుకుంటారు కానీ ఇప్పుడు వందాం అనే చెల్లెలు ఒకటి ఇవ్వట. అదేమైంది చేపలు అన్నయ్య కమాన్ అన్నయ్య, ఇగో గొంతుల ముళ్ళు ఇట్లా తర్వాత తీసుకుందాం ఆపరేషన్ చేసి. ఇప్పుడు తిను అన్నయ్య, ఇప్పుడైతే తినన్నాయి తర్వాత చూసుకుందాం. గొంతులు ఇరుకుతాయి. మదర్ మీద నువ్వే గెలవాలి, నా ఫుల్ సపోర్ట్ నీకే. అయిపోయింది అక్కడ అంతా ఇంటికాడ అన్నయ్య ఎప్పుడైనా చేపల పులుసు అంటాడారా? మరి బావ కోసం అయితే అంటాడు, అంటాడా నీకోసం కూడా? ఒక్కసారి నిన్న మాట్లాడినిత్తలేడు బావ. అదంతా దగ్గర కనుకొని సూప్ పోసుకొని మొత్తం చిట్టు కలిపి తర్వాత
అవును చేపలు తింటే ఒకటి ఏంటంటే యవ్వనంగా ఉంటారట యవ్వనంగా అంటే ముసలోళ్ళు కారా ముసలోళ్ళు కారా? పిల్లలకు లేట్ గా పెళ్లి చేయాలి మన లేట్ గా వస్తారు అప్పుడు లేట్ గా ముసలోళ్ళు అవుతారు అంటే ఆరోగ్యానికి కూడా మంచిదట ఈ చేపలు మేము మాట్లాడతాను కడుపులో ఎలుకలు ఏ, ఆ తొక్కలు తినాలి ఆ ఓడిపోయి వీడురా తినట్లే తొక్కలు తీసి ఇక్కడ ఏం జరుగుతుంది అన్నయ్య నీకు అన్నం ఉన్నది కానీ ముక్కలు తొక్క తీసేయ్, తొక్క మొత్తం తీసేయ్. వచ్చినాయి అన్నం వచ్చింది ముక్కలు ఉన్నాయి. తొక్క తిన వద్దు అది తినద్దు వాడు పక్క పెట్టాడు మన పక్క పెట్టాలి అయ్యో మమతా నువ్వు ముక్కలు తినాలి ఫాస్ట్ ఒకటే జననం ఒకటే మరణం ఓడిపోవద్దు రాజీ పడద్దు గెలిపేని చేయం గెలిపేని లక్ష్యం ముళ్ళెన్ని వచ్చినా నాలుక వేయినా పేగులు తెగినా తింటూనే ఉండాలి ఇంత పెద్ద పాట పాడతాను కానీ ఇద్దరు పోటీలో పాల్గొన్నప్పుడు ఒకరు విన్నింగ్ ఒకరు ఓడిపోవడం సహజం అది అట్లా అనుకుని బతకాలి లేకపోతే నా సంటలు బతకలేరు ఓడిపోయినప్పుడు ఇప్పుడు మనం అయితే చెప్పాలి కదా ఎప్పుడో మ్యాచ్ గుర్తు చేసుకొని ఇప్పుడు ఏడితే ఎట్లా కదా మాకు ఇప్పుడు పోటీ అన్నప్పుడు గెలుపు ఓటమి సహజం అని అనుకోవాలి మనసు నిబ్బరం చేసుకోవాలి ఇప్పుడు లేకపోతే చెల్లెకి వెళ్తే ఏంటంటే ఇప్పుడు రాజు గారిని ఓడగొట్టాం అనుకో చెల్లెకి వెళ్తే చెల్లిని ఈజీ కొడియచ్చు అదే రాజు గారికి వచ్చిన అనుకో నా మీద వీళ్ళకి గెలుస్తాడు. ఎత్తాడు ఎగ్గులో గెలిచిండు బాయిల్ ఎగ్గా అయ్యో చెల్లెలా అన్నం ఓడగొట్టి తప్పు చేసినవురా ఫాస్ట్ ఇక థమ్సప్ మీద మొత్తం తినాలి ఇంకోటి నర్వస్ కాకు మమతా కానీ అన్నయ్య మనమే గెలవాలి తోలుపోతే మొత్తం తీసేయి ఫాస్ట్ ఇక అన్న చెల్లెలకు పడ్డప్పుడు నీ సంగతి నేను చూసుకుంటా కానీ నువ్వు అయితే ఇప్పుడు గెలుపు మమత మీద గెలుపు అది ప్లేట్ వేసుకోరా అది ప్లేట్ వేసుకో ఇంటికి పోయినాక చాపలు చాయ్ ప్లేట్ వేసుకో. పెట్టు. అదేదంటది ఇక ప్లేట్ వేసుకో అక్కడ వేసుకో తిను పట్టుకో చేసి నేను ఓడిపోతే తిడతావు నువ్వు ఎట్లా ఓడిపోయావు అంటారు అన్నయ్య ఏ అది ముక్కే అది 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 ముక్క కాదు ముక్కలు వచ్చింది ముళ్ళు వచ్చింది ఇట్లా ఎత్తే నాకు నచ్చదు మరి సరే సరే కానీ 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 నువ్వు ఇట్లా ఫస్ట్ ఎక్కడే వేలే కానీ తిను కింద ఈ పో ఓకే కానీ మరి తిరుపతి అయితే విన్నాం అవును తిరుపతి కాక అంటే నువ్వు మొత్తం తిన్నాక విన్నాను నువ్వు మొత్తం తిన్నాక వాడి గురించి చెప్పు నువ్వు మొత్తం తిన్నాక వాడి గురించి చెప్పు చూద్దాం అన్నయ్య కాంప్రమైజ్ కాకు తిను నువ్వు తిను. అది వతలేదు కదా లోపల. తల ముంచురా సూప్లో ముంచురా సూప్లో అన్నయ్య ఆగకు లేదు వాళ్ళు నన్ను డిసప్పాయింట్ చేసి ఆగకు అన్నయ్య నచ్చదు నాకు అది అది అమ్మయ్యా అది డిసప్పాయింటే మనకు ఆధారం తిను ఆగకు అన్నయ్య నువ్వు ఆగకు తిను డిసప్పాయింటే మనకు ముఖ్యం డిసప్పాయింట్ అవుడే డిసప్పాయింట్ చేసే మన ధర్మం అంటే బావ మొత్తం ఏకగ్రీవంగా మమతకి సపోర్ట్ చేసుడు అన్నయ్యకి నచ్చలేదు సపోర్ట్ చేసుకోమాను కానీ తొండి చేసిండు అదే సగం కింద వాడేసిండు సగం అవతల వాడేసిండు అలా లేదు అవతల పారేయాలి నేను ఒప్పుకున్నాను కూడా వీడియోలు ఉంటుంది రెండు పెట్టినా తిను విన్నర్ విన్నర్ లేదు ఇది నేనే ఫస్ట్ విన్నర్ ఎందుకంటే ఏదైనా ఉంటే అయిపోయాక మాట్లాడాలి ఏదంటే అయిపోయాక మాట్లాడాలి ఇక్కడ ముక్క ఉంటుంది పెట్టు మధ్యలో స్టార్ట్ చేసినావు కాబట్టి మధ్యలో మాట్లాడతాను నేను లేదు అట్లా లేదు 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 నేను మాట్లాడతానా మీరు అప్పుడే ఆపండి మరి నువ్వు అప్పుడైతే మధ్యలో ఆపుతారు అట్లా ఆపదు మధ్యలో నువ్వు అంతా తిన్నాక లేదు ఏ తిండి పోటీలైనా కూడా నేను మధ్యలో అట్లా ఆపినా మధ్యలో ఆపలే కదా నువ్వు ఆపినావు ఇప్పుడు ఆపలే నువ్వు మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేసినావు ఏంటి అసలు అయినా మొక్క సరే నేనే విన్నర్. అంతే అయిపోయింది నేను ఒప్పుకోనే విన్నర్ ఒప్పుకుంటానే కానీ నేనే విన్నర్ నేను ఒప్పుకోను విన్నర్ అంతే అయిపోయింది విన్నర్ ఇదండి మొత్తానికి వీడియో చెల్లెకి వెళ్ళడం జరిగింది రెండో పాయింట్ ముక్కలకి దీని ఉంటది దీనిలో వీడియోలు ఉంటది కదా నీకు అంటే మీరు తొండి చేసిన అనుకున్నారైతే చెల్లె ముళ్ళు తీసి పక్కకి అయితే ముళ్ళలో ఒక ముక్క వచ్చింది చిన్న ముక్క దానికి అది రావడం జరిగింది అత్తే ఆ ముక్క తినాలంటే నేను అడిగించిన లాస్ట్ ఆ ముక్క ముళ్ళు తీసి అంటే ఆ ముళ్ళతోని కిందేసే ముక్క కూడా అడిగిస్తుంది ఇంత చెల్లె గెలుపు కోసం అది డాష్ గారు లాస్ట్ కి కాదు కాదన్నాడు కానీ చెల్లె విన్నర్ అయింది అది కానీ మరి బాధగా పాపం పోయి చేతి కడుకుంటాడు అయితే ఈ మ్యాచ్ ఈ మోనితి మీకు అందరూ తెలుసు ఈ మ్యాచ్ గా డ్రాగా ముగిస్తాను అయ్యో
ఫైనల్ కాదు చెల్లి ఏం చేస్తాను తెలుసా మస్తు ఐడియా అసలు చెల్లెకి ఎవ్వరు అంత టెక్నిక్ వాళ్ళే ఏమైంది చేప ముక్కుంటారా వాడు గాముక్కలు కనుస్తాడు కానీ ఇది ఏమంటే చెల్లె చేస్తుంది తెలుసా ఇక్కడ క్లియర్ గా అసలు అమ్మ నన్ను పిక్చర్ లేదు ఇక్కడ ఇప్పుడు చేప ముక్కు తింటది కదా ఈ ముక్కలు విసుకుతుంది గట్టిగా విసుకుతుంది దాని ముచ్చట చేస్తుంది దాని సగం పోతా అంటది అక్కడ పిండిలా సొర్రలు కలుస్తుంది ఆ సొర్రలా అందుకంటే అక్కడ తీసి తల్లేసింది చెత్త తల్లేసింది ముక్కలు కనవనియది ముక్కలు దాన్ని పిండి పిండి ఎట్లయితే ముక్కలు పెట్టుకుని ఇది ఉందా మస్తు టాలెంట్ ఇది అనుకుంటది ఇలా ఇట్లా ఇట్లా అంటే ఏంటి ముళ్ళు కోసం వస్తుంది కాబట్టి మనం అనుకుంటాం ఇట్లా పిసుకుతుంది మొత్తం పిసుకుతాను ఇట్లా అని చెప్పి ఇక మళ్ళీ వాడు ఇక కష్టపడ్డాడు కదా అని చెప్పి వాడు తినకుండా గానీ డ్రా చేసి ఏం చేయాలి నేను ఓడిపోయినప్పుడల్లా మస్తు బాధపడతా వీళ్ళకి గ్యామ్లింగ్ చేసి తెలియదు తినడం బాగుండే కదా కాదు మీరు చీటింగ్ చేసి తెలివి తిండి మీద అన్నయ్య ధైర్యం ధైర్యం అంటే నిన్న ముంచిండు మంచిగా మంచిగా ముంచిండు అయితే ఇగో ఈ తిండి పోటీ నిజంగా బయటకి వస్తా అంటే కూడా తిన్నా నేను అన్నయ్య అవునా కాదు నాకు వామిటింగ్ వస్తా అంటే కూడా నేను థమ్స్ అప్ మింగుకుంటా తిన్నా. అయితే ఇగో ఇక్కడ ఏం జరిగిందంటే అంటే జరిగింది చెప్తాము అంటే ఆల్రెడీ అన్నయ్య మమత మస్తు పోటా పోటీగా తింటా ఉన్నారు బావ ఏదో టెక్నిక్లు చెబుదామని చెప్పి మమత దగ్గరికి వచ్చేసరికి అన్న చెల్లెలు ఇద్దరు ఎప్పుడు వీళ్ళిద్దరు ఒక పార్టీ మేమిద్దరం ఒక పార్టీ అనమాట అన్న చెల్లెలు అన్న చెల్లెలు ఒక పార్టీ అయితే వీళ్ళిద్దరు కలిసి ఏదో చేస్తున్నారు అని అన్నయ్య బాగా నర్వస్ అయిపోయి తినడం ఆపేసిండు ఒక నో ప్రాబ్లం అయితే ఇప్పుడు టాస్క్ పెడతాం ఆ టాస్క్ లో గెలిచిన వాళ్ళు ఈ తిండి పొడిలో గెలిచినట్టు గేమ్ ఉంటుందట మరి ఎందుకంటే మళ్ళీ తినడం అంటే మరి మమత ఏడుపు ఇప్పటికీ కళ్ళ నీళ్ళు తిరుగుతాను అంటే కాదు బావ మొత్తం గెలిపించి ఇట్లా నీళ్ళ మీదకి ఇట్లా బాహుబలిలా తీసుకొస్తాడు అనుకుంటాను ఇంకో వీళ్ళిద్దరు తిండి పోటీ గురించి లొల్లి పెడతా ఉన్నారు బావ డ్రా అని చెప్పేసింది కదా ఇప్పుడైతే గేమ్ పెట్టబోతున్నాం అనమాట వీళ్ళిద్దరు ఇట్లా ఎవరు గేమ్ విన్ అయితే వాళ్ళే తిండి పోటీ విన్ అనమాట ఇట్లా ఒక టోర్నమెంట్ జరుగుతూ ఉన్నది దానిలో భాగంగా ఈ గెలుపుని డిక్లేర్ చేస్తుంది అనమాట ఈ గెలుపు అనేది డిక్లేర్ చేయబోతాం ఫైనల్ కాదు గెలుపు డిక్లేర్ చేసేది జస్ట్ ఈ రౌండ్ లో ఎవరికి విన్నర్ అనేది ఈ తిండి పోటీలో ఎవరు విన్నర్ అనేది గేమ్ డిసైడ్ చేయబోతుంది అసలు గేమ్ అనుకోలేదు కాకపోతే ఇప్పుడు వాళ్ళ లొల్లి వల్ల ఈ గేమ్ డిసైడ్ చేయాల్సి వచ్చింది అనమాట లేకుంటే ఇద్దరు ఎడతాలు ముక్కడి తిప్పిలు మూతి కళ్ళతో ఇట్లా ఉన్నది ఫుట్బాల్ అవి రెండు పడగొట్టాలన్నమాట ఫస్ట్ మూడు ఛాన్సులు ఇచ్చి చూద్దాము మరి ఆ 3 ఛాన్సులలో వీళ్ళు అది అంటే ఆ 2 బిందెల్ని కింద వారేస్తారా పారేదా అనేది చూద్దాము 2 వారేయాలి అంటే డిసైడ్ చేద్దాం అంటే ఒకటి పడితే ఇట్లా ఇద్దరు పడితే వాళ్ళు కొంచెం ముందన్నట్టు అట్లా దాన్ని బట్టి తెలుసు కదా ఇక లేదు 3 అయిపోతే అయిపోతే సరే ఒక్కొక్క ఛాన్స్ అయినా పర్లేదు రాజా లేదు ఎప్పుడైనా లేడీస్ ఫస్ట్ అంటారు కానీ నేను ఎప్పుడు లేదు కానీ నేను మన రాజేష్ గారిని సపోర్ట్ చేస్తానా మొగోలు ఫస్ట్ స్టార్ట్ చేద్దాం జర దీన్ని జాగ్రత్త ఉంచుకోవాలి మన కెమెరాని అదే ఫస్ట్ టైంలో 2 పడ్డాయి అవసరం లేదు అలా 3 ఛాన్సులు నీళ్ళు నిలబడి చోటు తన విన్నింగ్ చేస్తుంది మమత అనుకుంటుంది జరగలి ఏరా నెక్స్ట్ రాజేష్ గారు మళ్ళా సెకండ్ ఛాన్స్ తీసుకోండి ఫస్ట్ ఒకటి తీసేట్ అయిపోతుంది ఫస్ట్ ఒకటి తీసేట్ అయిపోవు డైరెక్ట్
తొక్కుడు బిళ్ళ గవ్ పెట్టాలి. నువ్వు గెలవలేదు కాబట్టి గెలుస్తుంటే ఎట్లైనా నేనే విన్నా తిండి పొడుగులు అయితే నిజంగా. గేమ్ పెట్టినావు. అదే మూడో ఛాన్స్. ఇప్పుడు మొత్తం మూడో ఛాన్స్. అదే ఒకటే లాస్ట్ ఛాన్స్. నువ్వు ఒకవేళ బిందెలు రెండు పడగొట్టినావు. ఒకటి పడేసినా ఇంకొక ఏం పెడతా, చెంచాకి ఏం పెడతా పట్టు. ఇక ఏం కాదు, బిందెలు వాళ్ళని బాధపడద్దు. ఏమంటారు తెలుసా ఎవరిదాకా? ఇగో నువ్వు గెలిచిన కప్పు మన ఇంట్లోకే, నేను గెలిచిన కప్పు మన ఇంట్లోకే. అక్కడ తిండి పొడి అక్కడ చెప్పొచ్చు కదా, నన్ను డిక్లేర్ చేయొచ్చు కదా. అవును. ఇప్పుడు గేమ్ ఆడే ముందు నాకు బాల్ ఇవ్వమంటారు అంటాడు. ఎన్నిసార్లు ట్రయల్ చేసి చెప్పాను. అవును. లొల్లి పెట్టుకునే ముందు లొల్లి పెట్టుకున్నాడు. ఇంటికి పోయిన పరిస్థితి ఆలోచించి ఎవరికి గెలిచిన కప్పు మన ఇంటికే కదా అని అట్లా ఎట్లయినా నాకైతే ఏ చీటింగ్ ఓకే ఫ్రెండ్స్, నాకైతే అన్యాయం జరిగింది. ఈ తిండి పొడిలో మ్యాచ్ లో నేనే జరిగింది. విన్ అయినా. ఈ తిండి పోటీలో నేనే విన్ అయినా. రాజ్ గారి విజేతగా ప్రకటించడం జరుగుతుంది. ఇది ఫైనల్ కాదు, ఇది ఫైనల్ కాదు, కాకపోతే ఇంకా ముందుంది ముసల పండుగ. ఫైనల్ కాదు కదా, ఇంకా ఛాన్సులు ఉన్నాయి కదా. మరి నాతో ఉంటది, నీకు వదిలేతో ఉంటది, అన్నయ్యతో నాతో ఈజీగా వెళ్తారు ఎట్లయినా. ఇదన్నమాట. అసలు ఈ రోజు సరదాగా మస్తు మంచిగా అనిపించింది. చేపల పులుసు, పొద్దున చేపలు అవుతుంది. అవును, చేపలు చేపలు చేపలు. కొంచెం అట్లా వచ్చినట్టు అవుతుంది బాగా. ఇక దినంగా వచ్చేసారు నెక్స్ట్ మళ్ళీ ఇష్టమైన తిండి పొడితోనే మళ్ళీ కలుద్దాము. ఎందుకంటే ఈ టోర్నమెంట్ లో కంటిన్యూ చేయడానికి ఇష్టమైన తిండి పొడితో కలుద్దాము. అన్న ఫస్ట్ పెడదాం. లేదు లేదు, సేమ్ దాని షెడ్యూల్ ఎట్లుందో అట్లనే షెడ్యూల్ మనం ఇప్పుడు ఎట్లా గెలిచిలు కదా. ఓకే, గెలిచిందని కాదు, దాని ఎట్లుంది నెక్స్ట్ మన ఇద్దరు కానీ ఉంది కదా, దానిలో మన ఇద్దరు అయితే నెక్స్ట్ తిండి పొట్టి మన ఇద్దరిదే ఉంటుంది. చూద్దాం ఇక నెక్స్ట్ అట్లా. దాని తర్వాత మళ్ళీ మీ ఇద్దరిది ఉంటుంది. నెక్స్ట్ బావా అన్నయ్య తిండి పొట్టి ఉంటుందట, తప్పకుండా చూడండి. అసలు మరి ఏం తిండి డిసైడ్ చేస్తారు, ఏంది వాళ్ళ ఇష్టమైన తిండి పొట్టి ఉంటుంది. మరి చూద్దాం ఏ ఎందుకు తీసుకొస్తారో, మరి వెజ్ పోతారో, మరి పన్నీర్ పోతారో, అసలు ఏది పోతారో తెలియదు, ఇంకా డిసైడ్ కాలేదు. మరి ఏముంటుంది అని చూద్దాం. ఈ టోర్నమెంట్ అయితే ఇట్లా ఎంజాయ్ చేసుకుంటూ వస్తాము. ఎక్కువ విన్నింగ్ అయ్యి ఉండాలి. ఒకవేళ వాళ్ళు ఎవరైతే ఫైనల్ పోవాలనుకుంటున్నారో వాళ్ళు విన్నింగ్ అయ్యి ఉండాలి, అంతే కదా. లాస్ట్ గెలిచిన కప్పు తెలుసు కదా మొత్తం. చాయ్ కప్ అట్లా ఉన్నది, మంచి కప్పు. సరే, మా వీడియో చూస్తూ మమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. చిన్నగా ఎంటర్టైన్ చేయడానికి ఈ గేమ్స్ అవన్నీ ఇంకా వీళ్ళిద్దరు కొట్టుకొని మొత్తం దంచుకునేటట్టున్నారు, అందుకని గేమ్ పెట్టాల్సి వచ్చింది. నన్ను కొట్టడానికి అయితే అన్నయ్య ముంగడ పెడతాయి. నా బొత్త దాటి కూడా పాడు పక్కకు రాడు, నా బొత్త దాటి కూడా రాడు. ఎవరి దగ్గర గ్యావ్లో మళ్ళీ ఒకసారి అంటే ఎట్లా తినపోదు కానీ అంటాను, కానీ అప్పుడు తినలేక ఏదో ఒకటి చేసిండు. నేను మంచిగా అందియడానికి దగ్గరికి పోయిన వాళ్ళే కథ వీడు ఎప్పుడు ముక్కలు వారేసాలని వీడు అనుకున్నాడు. థ్యాంక్ యూ అండి. ఏదేమైనా మీ సపోర్ట్, మీ ఆదరణ, మీ ప్రేమ వల్ల మేము ముందుకు వెళ్ళబోతూ ఉంటాము. థ్యాంక్ యూ. మమ్మల్ని సపోర్ట్ చేసి మమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ పేరు పైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.